శోధన గుండా ఒక బంగారము, నశించిపోతున్న బంగారం వెళితే అదేమైపోద్దంట? శుద్ధమైన సువర్ణముగా మార్చబడింది. ఈరోజు క్రైస్తవుడుగా మనం కూడా ఎప్పుడైతే శోధించబడతామో, శోధనల గుండా వెళ్తామో, ఎప్పుడైతే ఈ లోకముల గుండా శోధించబడుతూ ఉంటామో, సువర్ణం వలె ఆయన కంటికి మనము పౌలు గారు అన్ని విధాలా శోధించబడ్డాడు. తన వారే తనను వ్యతిరేకించారు, తన వారే తనను అనుమానించారు, తన వారే తనను అవమానించారు. అలాంటి సందర్భంలో కూడా, అలాంటి సమయంలో కూడా ఆయన యథార్థతను కాపాడుకునేవాడుగాను, విధేయతను వాడుగాను, ఆ శోధనను సహించేవాడుగాను, ఆ శోధనలో వెళుతూ నిత్య జీవమును, కిరీటాన్ని పొందేవాడుగా ఆయన ముందుకు సాగాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో పడుతున్న శోధనలన్నీ